అదృష్టం అంటే ఇతనిది అని చెప్పుకోవచ్చు. సో, దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3 సార్లు లగ్జరీ కార్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నెల 22న జరిగిన డ్రా లోపల గెలిచిన విజేతల గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. సో, దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ అనేది ఈ వారం లోపల రావడం జరిగింది. మరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల గెలిచిన విజేతల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దానికి ముందుగా మన ఛానల్ చూస్తున్న కొత్త వారి కోసం దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఎలాంటి టికెట్స్ ఉంటాయి, సో వాటి యొక్క టికెట్ ధర ఎంత అనేది కూడా నేను చెప్తాను, చూడండి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశం నుండి అయినా సరే ఈ యొక్క లాటరీని ఆన్లైన్ ద్వారా బై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి బై చేయాలనుకుంటే సో ఆన్లైన్ ద్వారా బై చేయండి. ఒకవేళ దుబాయ్లో ఉండి బై చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్లో దీని యొక్క టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపల దీని యొక్క టికెట్స్ అనేది బై చేయొచ్చు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బై చేయాలి అనేది కూడా నేను గత పాత వీడియోలో చేశాను. సో కొత్త వాళ్ళు అయితే పాత వీడియోలు చూడండి. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని రకాల టికెట్స్ ఉంటాయి, సో వాటి యొక్క టికెట్ ధర ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్ ఉంటుంది. సో అలాగే కార్ టికెట్స్ ఉంటాయి, అలాగే బైక్ టికెట్స్ ఉంటాయి. సో ఈ విధంగా 3 రకాల టికెట్స్ అయితే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల వాళ్ళైతే సేల్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ 3 రకాల టికెట్స్ వాటి యొక్క టికెట్ ధర ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల మొదటి టికెట్ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్ 1000 dirhams ఉంటుంది. 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 23,000 అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ. సో $1 మిలియన్ అంటే మన కరెన్సీలో 8,60,00,000 అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో మీరు 1000 dirhams అంటే 23,000 పెట్టి టికెట్స్ కొంటే సో మీకు విన్ అయితే 8,60,00,000 పైన అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇందులో ఈ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ అనేవి లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల సెకండ్ టికెట్ కార్ టికెట్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ, BMW కార్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా 3 రకాల టికెట్స్ ఉంటాయి. సో వీటి యొక్క టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. మన ఇండియా కరెన్సీ లోపల దీని యొక్క టికెట్ ధర 13,000 పోతుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ కార్ టికెట్స్ కూడా లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 3వ టికెట్ బైక్ టికెట్స్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో కూడా 3 రకాల బైక్ టికెట్స్ అయితే ఉంటాయి. సో యమహా బైక్స్, అలాగే BMW, ఇండియన్ బైక్స్ అయితే ఉంటాయి. సో దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 100 dirhams ఉంటుంది. సో 100 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,500 నుండి 3,000 పోతుంది ఈ యొక్క టికెట్ ధర. ఈ బైక్ టికెట్స్ కూడా ఇందులో లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని రకాల టికెట్స్ ఉంటాయి అనేది. సో 3 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. సో $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్ అది 1000 dirhams ఉంటుంది. అంటే మన ఇండియా కరెన్సీ లోపల 23,000 అవుతుంది. అలాగే కార్ టికెట్స్ ఉన్నాయి. సో దీని టికెట్ ధర వచ్చేసి 500 dirhams ఉంటుంది. అంటే మన కరెన్సీలో 13,000 అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. అలాగే 3వ టికెట్ బైక్ టికెట్స్. సో ఇది 100 dirhams ఉంటుంది. ఇది 2,500 నుండి 3,000 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఈ విధంగా 3 రకాల టికెట్స్ అయితే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఉంటాయి. మీకు నచ్చిన టికెట్ ఇందులో మీరు బై చేయొచ్చు. ఒకవేళ ఈ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ అనేది ఎక్కువ అమౌంట్ ఉంది. సో 23,000 అంటే మన ఇండియా కరెన్సీ లోపల ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇంత అమౌంట్ పెట్టి మనం కొనలేం కాబట్టి సో చాలామంది ఈ టికెట్ అనేది షేర్ చేసుకుంటారు. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఈ టికెట్స్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క డ్రా అనేది ప్రతి నెలలో ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టికెట్స్ ఎంత తొందరగా సేల్ అయితే అంత తొందరగా దీని యొక్క డ్రా ఉంటుంది. ఇందులో $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ సేల్ అయినా కానీ, అలాగే కార్ టికెట్స్, బైక్ టికెట్స్, ఏ ఒక్క టికెట్ సేల్ అయినా కానీ దీని యొక్క డ్రా అనేది ఉంటుంది. సో ఈ డ్రా అనేది ఎయిర్పోర్ట్ లోపల నిర్వహించడం జరుగుతుంది. సో దీని డ్రా మీరు ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్లో మీరు దీని యొక్క లైవ్ అనేది చూడొచ్చు. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ అనేది ఈ నెల జనవరి 22 బుధవారం రోజున రావడం జరిగింది. ఈ జనవరి 22న గెలిచిన విజేతల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ అయితే 3 రకాలుగా ఉంటాయి. సో అలాగే కార్ టికెట్స్ 3 రకాలుగా ఉంటాయి, బైక్ టికెట్స్ 3 రకాలుగా ఉంటాయి. ఈ టికెట్స్ లోపల ఈ 3 రకాల టికెట్స్ లోపల
ఎంత తొందరగా సేల్ అయితే దాని యొక్క డ్రా అనేది వెంటనే ఉంటుంది. సో మరి లాస్ట్ మంత్ సో ఈ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ ఇక్కడ పైన రెండు రకాలు ఉన్నాయి కదా, ఆ 2 రకాలు తొందరగా సేల్ అయిపోయినాయి. దీని యొక్క డ్రా అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ 2 సిరీస్ గెలుచుకున్న విజేతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా దుబాయ్ డ్యూటీ లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ అంటే 8,60,00,000 పైన గెలుచుకున్న విజేత మన ఇండియాకు చెందిన వ్యక్తి అసఫ్ అలీ. సో ఇతను కేరళకు చెందినవారు. సో ఇతనైతే ఈ నెల 22న జరిగిన డ్రా లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది మన దుబాయ్ డ్యూటీ లోపల. ఈ దుబాయ్ డ్యూటీ లోపల టికెట్ అనేది ఇతను కేరళ నుండి బై చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 4031. సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది కేరళ నుండి. దుబాయ్ డ్యూటీ లోపల మరొక విజేత జర్మనీకి చెందిన నికోలస్. సో ఇతను కూడా $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇతను కూడా ఈ టికెట్ అనేది జర్మనీ నుండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. సో లక్కీగా మరి ఈ నెల జరిగిన డ్రా లోపల ఇతనైతే $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. సో అలాగే ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 2708. సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది, సో జర్మనీ నుండి. ఈ విధంగా దుబాయ్ డ్యూటీ లోపల ఇద్దరు విజేతలు $1 మిలియన్ ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ లోపల సెకండ్ టికెట్, కార్ టికెట్స్ ఉన్నాయి కదా, ఈ BMW, మెర్సిడెస్ బెంజ్ కార్స్, ఇది గెలుచుకున్న విజేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, హమ్మద్ అల్ బ్లోసి. 3 సార్లు ఇతను దుబాయ్ డ్యూటీ లోపల ఈ లగ్జరీ కార్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. మొదటిగా 2009 లోపల మెర్సిడెస్ బెంజ్ కార్ గెలుచుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే 2011 లోపల జాగ్వార్ కార్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 2025 లోపల మెర్సిడెస్ బెంజ్ కారు మళ్ళీ గెలుచుకోవడం జరిగింది. సో ఈ విధంగా 3 సార్లు ఇతను దుబాయ్ డ్యూటీ లోపల కార్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో యుఐ దేశానికి చెందినవారు. ఈ నెల 22న జరిగిన డ్రా లోపల ఇతనుకున్న టికెట్ నెంబర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 0267. సో ఈ టికెట్కే మెర్సిడెస్ బెంజ్ కార్ అయితే గెలుచుకోవడం జరిగింది ఈ 2025 లోపల. ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దుబాయ్ డ్యూటీ లోపల 3వ టికెట్ అయిన బైక్స్ ఉన్నాయి కదా, మరి ఈ బైక్స్ ఎవరు గెలుచుకున్నారో చూద్దాం. ఈ బైక్ అనేది మన ఇండియాకి చెందిన కేరళ రాష్ట్రానికి చెందిన సుజిత్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. BMW బైక్ అయితే ఈ సుజిత్ గెలుచుకోవడం జరిగింది. అలాగే దీని యొక్క టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, 1133. సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. అలాగే యునైటెడ్ కింగ్డమ్, సో యూకేకి చెందిన వ్యక్తి మరొక బైక్ గెలుచుకోవడం జరిగింది. అతని పేరే రాబర్ట్. సో ఇతను అప్రిలియా యమహా బైక్ అయితే గెలుచుకోవడం జరిగింది ఈ దుబాయ్ డ్యూటీ లోపల. సో దీని యొక్క టికెట్ నెంబర్ వచ్చేసి 0933. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దుబాయ్ డ్యూటీ లోపల ఈ నెల 22న జరిగిన డ్రా లోపల గెలిచిన విజేతల గురించి మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కూడా ఈ యొక్క దుబాయ్ డ్యూటీ టికెట్స్ బై చేయాలనుకుంటే ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా బై చేయండి. సో ఒకవేళ దుబాయ్లో ఉంటే ఆన్లైన్ ద్వారా బై చేయొచ్చు. అలాగే మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కూడా ఈ యొక్క టికెట్స్ అనేది మీరు బై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఈ లాటరీ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.